విజయోత్సవాలు చేసుకోవాల్సిన సందర్భంలో ఆ క్రెడిట్ నాదే అంటే నాది అని చెప్పి తన్నుకుంటూ ఉన్నారు. వీళ్ళ వ్యవహారాన్ని చూసి మిగిలిన పార్టీల వాళ్ళు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అండ్ బీజేపీయే కాకుండా అక్కడ ప్రత్యర్థి పక్షం అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి. అక్కడ ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతిరాజు, ఆయన యూకేలో ఉంటారు, ఐ థింక్ యూకే అనుకుంటా. ఆయన సోషల్ మీడియాలో పార్టీ బలోపేతం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన రీసెంట్గా రాజోలు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వీళ్ళిద్దరు కూడా ఒక వర్గం. సో క్రెడిట్ నాది అంటే క్రెడిట్ నాది అని చెప్పి ఒకరికి ఒకరు ఫేస్బుక్ తెలుసు కదా, ఫేస్బుక్ కింగ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక 2 రోజుల క్రితం మనం ఫ్రేమ్లో చూస్తూ ఉన్నాం. ఆయనే యనుమల వెంకటపతిరాజు, ఎన్ఆర్ఐ జన సైనిక్. ఆయన రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, అభినందనలు తెలియచేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చేసిన కృషికి థ్యాంక్స్ అంటూ వెంకటపతిరాజుని మెచ్చుకున్న పరిస్థితి. ఆ ఉత్సాహంతోనో లేకపోతే వాటెవర్ దేంతోనో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కొన్ని అసభ్యకరమైన పదాలు ఉన్నాయి, వాడకూడని పదాలు వాడారు అండ్ ఇబ్బంది పెట్టే విధంగా మిగిలిన వర్గం జన సైనికులు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు అన్నది ఈ దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వర్గం ఆరోపణ. సో ఈ నేపథ్యంలో రాజోల్లో జనసేన విభేదాలు ఒక్కసారిగా రాజుకున్నాయి. అంటే అంతర్గతంగా ప్రతి పార్టీలోనూ కొన్ని విభేదాలు ఉంటాయి, ఎన్నికల సందర్భంగా కొన్ని బయటపడుతూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ అండ్ టీడీపీ నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య సయోధ్య గతంలో కుదరల. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ ఇలా రోడ్డు మీదకి వచ్చి బరి తెగించి కొట్టుకుని బూతులు మాట్లాడుకుని పార్టీ పరువును గంగలో కలిపేసే విధంగా ప్రయత్నించడాన్ని మిగిలిన జనసేన నాయకులందరూ కూడా అపోజ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఆధిపత్య పోరుగా చెప్పుకోవాలి. యనుమల వెంకటపతిరాజు వెసెస్ దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వర్గం. సో దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయినట్టుగా సమాచారం. రీసెంట్గా ఆయన ఒక హద్దు మీరితే చర్యలు ఉంటాయి అని చెప్పి కాన్ఫ్లిక్ట్ కమిటీ అజయ్ కుమార్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీని మీద కూడా, ఈ ఇష్యూ మీద కూడా చాలా సీరియస్ అవుతున్నట్టుగా మనకున్న సమాచారం. 2019 ఎన్నికల్లో జన సైనికులంతా కలిసి చాలా కసితో గెలిపించారు రాపాక వరప్రసాద్ని. 2019లో గెలిచిన ఏకైక స్థానం రాజోల్ అంటే ఇప్పటికీ కూడా జనసేనలో ఆ ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే అప్పుడు మెజారిటీ ఒకసారి చూసుకుంటే కనుక చాలా తక్కువ, జస్ట్ 814. కానీ ఇప్పుడు దేవా వరప్రసాద్ని 40,000కు మించి మెజారిటీతో జన సైనికులు గెలిపించిన పరిస్థితి. అండ్ అప్పుడు ఎవరైతే రాపాక్ గెలిచారో ఆ రాపాక ఇప్పుడు వైసీపీ తరఫున అమలాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తే తుక్కుగా ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మా ప్రతినిధి బాబీ సిద్ధంగా ఉన్నారు. బాబీ జనసేనలో 2 వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుంది. ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు, అలాగే మరో వర్గానికి దిరిసాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి మరో వర్గాన్ని గడి చేస్తారు. ఇది ఫస్ట్ ఎలక్షన్ కాడి నుంచి వీళ్ళకి డిస్కషన్ నడుస్తుంది. మళ్ళీ విజయం సాధించిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటూ వచ్చి ఉన్నారు. నిన్న ప్రైవేట్ ఫంక్షన్ లో వెళ్ళేసరికి 2 వర్గాలు కలిసి గట్టుగా ఉండడంతో రచ్చబట్టే ప్రాంతాలతో వెళ్తుందో వెంటనే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి గొడవకి దారితీసింది. ఒకరిపై ఒకరు కొట్టుకోవడం కూడా జరిగింది. ఇది రాజోల్ పోలీస్ స్టేషన్ లో కూడా తవ్వు ఏర్పడి ఇప్పుడు సీఏ సమక్షంలో ఇరు పక్షాలని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు తెలుస్తుంది. రవి, అయితే ఎవరిది తప్పు? అక్కడ జనసేన నాయకులు ఏమంటున్నారు? ఒకవైపు ఏమో అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో, అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న రాజోలు సీట్లో అంత గణనీయంగా 40,000 మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా ఈ రకంగా రోడ్డు మీదకి ఎక్కి ఒకరికొకరు కొట్టుకోవడం విత్ ఇన్ ద పార్టీ. మరి మిగిలిన పార్టీలకు ఖచ్చితంగా ఇది అలసుగా మారే అవకాశం ఉంటుంది. అండ్ వైసీపీ నాయకులు కూడా చాలామంది ఎద్దేవా చేస్తున్నారు, అప్పుడే మొదలైపోయింది జన సైనికుల మధ్య గొడవ అని చెప్పేసి. సో ఎవరిది తప్పు, ఏం చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న మిగిలిన జనసేన నాయకులు? మనం విజువల్లో చూస్తున్నాం, అందరూ కూడా యూతే కనిపిస్తూ ఉన్నారు, 25 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. సో జనసేన పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కానీ ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి? కేవలం ఇది వర్గ పోరు మాత్రమే తప్ప జనసేన పార్టీ సంబంధం ఏమిటం లేదు. జన సైనికులు అయితే ఏకదాటిగా రాజుల్లో కలిసే ఉన్నారు.
కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు వల్ల ఈ విభేదాలు అంశాలు క్రియేట్ చేసి గొడవ క్రియేట్ చేద్దాం తప్ప రాజోళ్ళు ఏ విధంగా సంబంధం లేదు. రాజోలు ఎమ్మెల్యే ఇద్దరు సామూహికంగా కలిసి పని చేయాలని చెప్పి ఆయన కూడా చెప్తూ జరిగింది. ఇది వివాదాలు తయారు చేస్తుంది, వివాదాలు వద్దు, రోడ్డు మీద పడొద్దని చెప్పి కూడా రాజోలు శాసనసభ్యులు దేవాలయం కూడా చెప్తున్నారు. ఇప్పుడే పోలీస్ సమక్షంలో ఈ రోజు ప్రాజెక్ట్ జరుగుతుంది మన ఆఫీస్ లో డిఎఫ్సి సమక్షంలో ఇద్దరు రెండు పక్షాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు తల్లి. రైట్, వాస్తవంగా ఈ డిబేట్లో ఈ ముగ్గురు కూడా రావాల్సి ఉంది, యనమల వెంకటపతిరాజు, దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడే డిఎస్పీ ఫోన్ చేశారట. ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టి రాజీ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు రాజోలు పిఎస్లో వీళ్ళు ముగ్గురు కూడా కూర్చుని ఉన్నారు. ప్రజెంట్ రైట్ నౌ సెటిల్మెంట్ అయితే జరుగుతోంది. అంటే ఒకరికొకరు సారీ చెప్పుకుని కేసులు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతారా అనేది చూడాలి. అండ్ జనసేన పార్టీ అధిష్టానం అయితే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి బాబీ. పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళిందట. ఆల్రెడీ ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ కూటమి ప్రభుత్వ విధానాలని కానీ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అలుసిచ్చినట్టు అవుతుంది కాబట్టి, అది వేరే సంకేతం ఇస్తుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ఇది ఆ స్టేషన్లో రాజీ కుదరకపోతే ఖచ్చితంగా ఈ ముగ్గురిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేన్ని కూడా ఆయన లెక్క చేయట్లే. ఇప్పుడు అంటే పొత్తు మీద కొంతమంది నెగిటివ్గా ఆరోపణలు చేస్తేనే ఆయన చాలా రియాక్ట్ అయ్యారు. మీరు వైసీపీ